ఓకే, సెప్టెంబర్ మంత్ వచ్చేసింది. మరి ఈ సెప్టెంబర్లో మన ఇండియా మార్కెట్లో ఎలాంటి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి తెలుసుకోవాలి కదా. దానికోసమే ఈ వీడియో. ఇక్కడ మీకు చాలా బ్రాండ్స్ నుండి మెయిన్ స్ట్రీమ్ మొబైల్స్ కూడా రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాపిల్ నుండి ఐఫోన్ 16 సిరీస్ కూడా మనకు ఇదే మంత్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా శాంసంగ్ నుండి, వివో నుండి, ఐకో నుండి చాలా మంచి మొబైల్స్ మీరు ఈ మంత్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బికాజ్ మీరు ఆగస్టు మంత్లో గమనిస్తే ఐకో నుండి, వివో నుండి మనకు చాలా మంచి మొబైల్స్ లాంచ్ కావడం జరిగింది. ఆల్మోస్ట్గా పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ చెప్పుకోవచ్చు. బట్ మనకు ఈ మంత్ కూడా చాలా మెయిన్ స్ట్రీమ్ మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ మీకు చెప్పాల్సింది మాత్రం వివో గురించే. బికాజ్ వివో నుండి టీ సిరీస్లో అల్ట్రా స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అదే వివో T3 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మీద ఎక్స్పెక్టేషన్స్ ప్రజెంట్ మాత్రం ఈ రేంజ్లో మీకు కనిపిస్తాయి. బికాజ్ ఈ పేరు గమనించారా, అల్ట్రా అంటే ఇక్కడ మీకు ప్రతి ఒక్క ఫీచర్ కూడా అల్ట్రా స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి చాలా మంది ఎక్సైట్ అవుతున్నారు. అండ్ మొబైల్లో మీకు దొరికేది డైమెన్సిటీ 9200+ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5500 mAh బ్యాటరీ, సోనీ IMX 921 తోని మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, దాంతోపాటు 1.5K కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 8GB అండ్ 128GB ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్ తీసుకొని వస్తుంది. సో ఫీచర్స్ మీరు గమనిస్తే కొంచెం టెంప్టింగ్గా ఉన్నాయి కదా. మరి ఏ సెగ్మెంట్లో మొబైల్ వస్తుంది అంటే బిలో 30,000 సెగ్మెంట్లో మొబైల్ లాంచ్ కాబోతుంది. అండ్ మనకు ఈ సేమ్ ఫీచర్స్తో ఐకో నుంచి ఇంకొక స్మార్ట్ ఫోన్ వస్తుంది. ప్రజెంట్ ఆ మొబైల్ పేరు కన్ఫర్మేషన్ లేదు, కానీ పక్కాగా మనకు ఆ మొబైల్ ఈ సెప్టెంబర్లోనే లాంచ్ కాబోతుంది. బికాజ్ వివో లాంచ్ చేస్తుంది అంటే వెంటనే ఐకో కూడా తీసుకొని వస్తుంది. బికాజ్ మనకు ఫ్లిప్కార్ట్లో అయితే వివో, అమెజాన్ విషయానికి వస్తే ఐకో మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి. మారేది జస్ట్ పేరు మాత్రమే. ఫీచర్స్, ప్రైస్ ట్యాగ్, డిజైన్ ఆల్మోస్ట్గా సేమ్గానే మీకు పెట్టేస్తారు భయ్య. సో ఐకో విషయానికి వస్తే మేబీ ఆ పేరు ఐకో Z9 ప్రోనా, ఐకో Z9 అల్ట్రానా, లేకపోతే ఐకో Z9 టర్బోనా ఏదైనా కావచ్చు. వెంటనే మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా వివో నుండి V40 సిరీస్లో V40e 5G స్మార్ట్ ఫోన్ కూడా ఇదే మంత్ లాంచ్ కాబోతుంది. బికాజ్ మీరు గమనిస్తే V40 అదేవిధంగా V40 Pro ఆల్రెడీ ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయాయి. వాటి యొక్క లైట్ వర్షన్ మనకు ఒక బిలో 26,000లో, బిలో 25,000 సెగ్మెంట్లో మొబైల్ లాంచ్ కాబోతుంది. బట్ ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ మీకు నిల్గా మనకు పర్ఫార్మెన్స్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ డైమెన్సిటీ 7300 ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు డిస్ప్లే విషయానికి వస్తే 1.5K కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5500 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో ఉన్నాయి. కానీ పర్ఫార్మెన్సే మొబైల్లో తక్కువ. అండ్ దీన్ని కూడా మీరు డిజైన్, డిస్ప్లే, కెమెరా కోసం తీసుకోవచ్చు అన్నమాట వివో నుండి. మొత్తానికైతే మనకు వివో నుండి అదేవిధంగా ఐకో నుండి ఇలాంటి మొబైల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంతగానో వెయిట్ చేసిన ఐఫోన్ 16 సిరీస్. ఈసారి మాత్రం ఈ సిరీస్ మన ఇండియా మార్కెట్లో గ్లోబల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతున్నాయి. అండ్ మనకు మేజర్ అప్డేట్స్తో ఈ సిరీస్ రాబోతున్నాయి. బికాజ్ మీరు ఐఫోన్ 16 అదేవిధంగా 16 Plus గమనిస్తే రియర్ సైడ్లో కెమెరా మోడల్ డిజైన్ మార్చేశారు. మనకు వర్టికల్గా కెమెరా మోడల్ కనిపిస్తాయి. డ్యూయల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు వచ్చేది 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్రో కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు యాక్షన్ బటన్, దాంతోపాటు క్యాప్చర్ బటన్ ప్రొవైడ్ చేస్తారంట. చిప్ సెట్లో ఈసారి మీకు జస్ట్ లైక్ శాంసంగ్ ఇక్కడ కూడా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో AI ఫీచర్స్ మీకు కనిపిస్తాయి. ప్రతి దాంట్లో మీకు ఓఎస్లో కానివ్వండి, కెమెరాలో కానివ్వండి, పర్ఫార్మెన్స్లో ప్రతి చోట కూడా మీకు AI ఫీచర్స్ కనిపిస్తాయి. అలాగే ప్రో అండ్ ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే ఈసారి స్లిమ్మెస్ట్ బెజిల్స్తో డిస్ప్లే ఉంటుంది. అండ్ మనకు సేమ్గా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కానీ 16 అండ్ ప్లస్లో ఈసారి కూడా 60Hz రిఫ్రెష్ రేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇలా యాపిల్ చేస్తుంది అని చాలామంది అంటున్నారు. వెంటనే మీకు తెలిసిపోతుంది. సెప్టెంబర్ 10కి ఈ మొబైల్స్ ఇండియా మార్కెట్లో గ్లోబలీ లాంచ్ కాబోతున్నాయి. లాంచ్ ఈవెంట్ ఉంటుంది నైట్ 10:30 PM చూసుకోండి. అండ్ మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బయోనిక్ A18 Pro చిప్ సెట్ ప్రొవైడ్ చేస్తారంట. అందుకే మనకు AI ఫీచర్స్ మెయిన్గా కాబోతున్నాయి. దాంతోపాటు మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్ ఉంటుంది. దిస్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్, దాంతోపాటు డిస్ప్లే సైజ్ పెరిగింది. మొత్తానికైతే మనకు వచ్చేసి మేజర్ అప్డేట్స్తో ఈ మొబైల్స్ రాబోతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎబో 80,000లోనే మీకు ప్రతి ఒక్క మొబైల్ కనిపిస్తుంది. చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి S సిరీస్లో ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఎప్పటి నుండి ఎక్స్పెక్ట్ చేసిన స్మార్ట్ ఫోన్ అదే శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యాన్ ఎడిషన్. ఈ మొబైల్ మన ఇండియా మార్కెట్లో గ్లోబలీ ఇదే మంత్ వస్తుంది. అండ్ మొబైల్లో మీకు గెలాక్సీ AI ఫీచర్స్. బట్ మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Exynos 2400 అంటున్నారు. బట్ దాంతోపాటు మనకు ఇంకొక లీక్ ఏంటి అంటే తొందరలో మనకు స్నాప్డ్రాగన్ వేరియంట్ అంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3తో కూడా మొబైల్ వస్తుందని చెప్తున్నారు. బట్
నేను ఎక్స్పెక్ట్ చేసేది క్వాల్కమే, బికాస్ మనకు స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి చాలు మరి ఏమవుతుందో. దాంతోపాటు కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6.7 ఇంచెస్ డైనామిక్ ఎమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. దాంతోపాటు ఫోల్డ్ విషయానికి వస్తే అంటే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 6 ఏది ఉందో దాంట్లో స్లిమ్మెస్ట్ వేరియంట్ కూడా మనకు ఇదే మంత్ కనిపిస్తుంది. సెప్టెంబర్ 25కి లాంచ్ చేస్తారని చెప్తున్నారు. ఆ మొబైల్ విషయానికి వస్తే మనకు ఎగ్జాక్ట్ గా ఫోల్డ్ 6 లాగానే ఉంటుంది, కానీ ఈసారి డిస్ప్లే సైజ్ దాంతోపాటు థిక్నెస్ లో మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే సామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్లిమ్ 8 ఇంచెస్ డిస్ప్లే మెయిన్ డిస్ప్లే ఉంటుంది. కవర్ లో చూస్తే మనకు 6.5 ఉంటుంది, అంటే మనకు ఫోల్డ్ 6 తో కంపేర్ చేస్తే డిస్ప్లే సైజ్ పెరిగింది. 6.3 నుండి 6.5కి 7.6 నుండి 8 ఇంచెస్కి పెంచేశారు. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మనకు కెమెరాలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇండియా మార్కెట్లో మేబీ రాకపోవచ్చు, సౌత్ కొరియా అదేవిధంగా చైనాలో మాత్రమే సేల్ జరగవచ్చు భయ్య, చూడాలి మరి ఏమవుతుందో. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ నుండి P సిరీస్లో సెకండ్ వేరియంట్ అంటే రియల్మీ P2 Pro 5G స్మార్ట్ ఫోన్ వెరీ సూన్ మనకు ఈ మిడ్ సెప్టెంబర్ వరకు ఇండియా మార్కెట్లో కనిపిస్తుంది. ఈ మొబైల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బికాజ్ మనకు మొబైల్ వచ్చేసి బిలో 20,000లో వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ కోసం కెమెరా కోసం ఈ మొబైల్ మెయిన్గా తీసుకోవచ్చు అన్నమాట. ప్రజెంట్ అయితే ఈ మొబైల్కి రిలేటెడ్ ఎలాంటి ఫీచర్స్ లేవు, కానీ చాలా మంది చెప్పేది ఏంటి అంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఉంటుందంట. అలా వస్తే మాత్రం అదృష్టమే భయ్య, బికాస్ నియర్గా మనకు 20,000 మార్జిన్లో మొబైల్ వస్తే క్వైట్ ఇంప్రెసివ్, చాలా వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయిపోతుంది. బట్ ఇంకోవైపు ఏంటి అంటే మాత్రం డైమెన్సిటీ 7350 కూడా ఉంటుందని చెప్తున్నారు, సరే మరి ఏమవుతుందో. దాంతోపాటు 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్ తీసుకొని వస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రియల్మీ నార్జో 70 టర్బో BIS దగ్గర, FCC దగ్గర అండ్ మనకు ట్విట్టర్లో ప్రతి చోట కూడా మొబైల్ లీక్ అయిపోయింది. మొబైల్ వచ్చేసి మనకు టర్బో వేరియంట్ అంటే పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. నార్జో 70 సిరీస్లో పర్ఫార్మెన్స్ కోసం మొబైల్ తీసుకొని వస్తున్నారు అండ్ మొబైల్ మీకు 22,999 వరకు వస్తుందని చెప్తున్నారు. అండ్ మొబైల్లో మేబీ మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 కనిపించవచ్చు, లేదు అనుకుంటే డైమెన్సిటీ 8200 కూడా మొబైల్లో కనిపించవచ్చు, బికాజ్ ఇట్స్ ఏ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. దాంతోపాటు 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, ఫ్లాట్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు, బట్ చెప్పలేం భయ్య, రియల్మీ కాబట్టి ఏమైనా ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఈ మొబైల్ కి రిలేటెడ్ డిజైన్ మాత్రం లీక్ అయిపోయింది భయ్య. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రెడ్మీలో మనకు రెడ్మీ నోట్ 14 5G స్మార్ట్ ఫోన్ విత్ డైమెన్సిటీ 6100 ప్లస్ 1.5K ఎమోలెడ్ డిస్ప్లే, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్. ఈ మొబైల్ కూడా మన ఇండియా మార్కెట్ లో రావచ్చు. 18,000 సెగ్మెంట్ లో మొబైల్ లాంచ్ అవుతుంది, అంటే బిలో 20,000 సెగ్మెంట్ లో మొబైల్ కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ మొబైల్ వస్తుందని చెప్తున్నారు. దాని తర్వాత రెడ్మీ నోట్ 14 Pro సిరీస్ మీకు లాంచ్ కావచ్చు, అక్టోబర్ ఎండ్ వరకు మొబైల్స్ మీకు కనిపించవచ్చు భయ్య. ప్రజెంట్ అయితే మనకు నోట్ 14 5G రాబోతుంది. ఇక దాంతో పాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మొటో రేజర్ 50 5G స్మార్ట్ ఫోన్, అదేనండి ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకు 3.6 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 6.9 ఇంచెస్ ఓపెన్ చేస్తే మీకు ఫ్లిప్ చేస్తే డిస్ప్లే కనిపిస్తుంది, IPX8 రేటింగ్ కనిపిస్తుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, డైమెన్సిటీ 7300X మొబైల్లో ఉంటుందంట. అండ్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు బిలో 50 సెగ్మెంట్ లో మొబైల్ మీకు కనిపిస్తుంది. ఈ మొబైల్ సెప్టెంబర్ 9కి ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ 040 4G అదే విధంగా 5G, ఈ రెండు మొబైల్స్ మన ఇండియా మార్కెట్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది భయ్య. ప్రజెంట్ అయితే 5G మొబైల్ ఫస్ట్ వస్తుందని చెప్తున్నారు. అండ్ మొబైల్లో మీకు కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 8200, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. అండ్ మొబైల్ వచ్చేసి మనకు బిలో 25,000 సెగ్మెంట్ లో లాంచ్ కాబోతుంది. అండ్ 4G వేరియంట్ మనకు బిలో 20,000 సెగ్మెంట్ లో లాంచ్ అవుతుంది, చూసుకోండి. అండ్ మనకు ఇన్ఫినిక్స్ నుండి ఇంకొక స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 5కి మన ఇండియా మార్కెట్ లో లాంచ్ అవుతుంది, డైమెన్సిటీ 6300 తో. అండ్ మనకు 6GB 128GB మొబైల్లో కనిపిస్తుంది. అండ్ HD+ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. అండ్ మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే టెక్నో నుండి మనకు టెక్నో ప్యాంటమ్ V Flip 2 అండ్ మనకు V Fold 2, ఈ రెండు మొబైల్స్ కూడా మన ఇండియా మార్కెట్ లో వెరీ సూన్ రావచ్చు. ఫ్లిప్ వచ్చేసి 50,000 సెగ్మెంట్ లో, ఫోల్డ్ వచ్చేసి మనకు 90,000 సెగ్మెంట్ లో మొబైల్ వస్తుంది. అండ్ డైమెన్సిటీ 8200, LTPO ఎమోలెడ్ డిస్ప్లే, 4000 mAh బ్యాటరీ, IP68 రేటింగ్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. దాంతోపాటు షామీ నుండి కూడా మనకు ఫ్లిప్ అదే విధంగా ఫోల్డ్ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ కావచ్చు. అవే షామీ యొక్క మిక్స్ ఫోల్డ్ 5G, మిక్స్ ఫ్లిప్ 5G విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, 1.5K ఎమోలెడ్ డిస్ప్లే, దాంతో
దాంతోపాటు 12GB ర్యామ్ ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ మొబైల్స్లో కనిపిస్తాయి. దాంతోపాటు శాంసంగ్ నుండి మనకు బడ్జెట్లో ఏ సిరీస్లో అదేవిధంగా ఎఫ్ సిరీస్లో 2 మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. ఏ సిరీస్ వచ్చేసి మనకు శాంసంగ్ గెలాక్సీ A06, MediaTek Helio G85 HD+ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5000 mAh బ్యాటరీ ఇలాంటి బడ్జెట్లో మొబైల్ వస్తుంది. మనకు బిలో 9000 మొబైల్ మీకు కనిపించవచ్చు. దాంతోపాటు ఎఫ్ సిరీస్ విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ F05 ఎగ్జాక్ట్ గా సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కానీ మనకు ప్రైస్ ట్యాగ్ కూడా మనకు నియర్ గా సేమ్ ఉండొచ్చు. బట్ మొబైల్లో మీకు యూనిట్ సిస్టమ్ అని చెప్పి ఉంటుందంట, G85 కాకుండా. ఏంటో మనం చూడాలి ఏమవుతుందో. దాంతోపాటు మోటో ఎడ్జ్ 50 నియో ఈ స్మార్ట్ ఫోన్ కూడా మేబీ ఇండియా మార్కెట్ లో వస్తుందని లీక్ వస్తుంది. ప్రజెంట్ అయితే మోటో నుంచి అఫీషియల్ గా ఇలాంటి కన్ఫర్మేషన్ లేదు భయ్య. అండ్ మొబైల్లో మీకు డైమెన్సిటీ 7300, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్, దాంతోపాటు కర్వర్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్ తీసుకొని వస్తుందంట. చూడాలి మరి ఏమవుతుందో. దాంతోపాటు మోటో నుంచి మనకు G స్టైలెస్ 5G స్మార్ట్ ఫోన్ ఇది కూడా మేబీ మన ఇండియా మార్కెట్ లో రావచ్చు. బికాస్ ఇప్పటి వరకు ఇలాంటి సిరీస్ ఇండియాలో రాలేదు కాబట్టి మేబీ ఫస్ట్ టైం మనకు ఇండియాలో అడుగు పెట్టవచ్చు. మొబైల్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 POLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్. దాంతోపాటు ఇక్కడ మీకు ఫోన్ ని ఆపరేట్ చేయడానికి స్టైలెస్ ఇస్తారు. ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. మొత్తానికైతే ఇవి 2 మొబైల్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా మొబైల్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. మొత్తానికైతే చిన్న నుంచి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరికటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.